హైదరాబాద్లో కళ్ళు ప్రియులకి రేవంత్ సర్కార్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినిపించబోతోంది. ఖచ్చితంగా ఏదైతే ఒక వారం రోజుల క్రితం కూకట్పల్లి పిఎస్ పరిధిలో సుమారుగా కల్తీ కళ్ళు తాగి సుమారుగా 10 మంది చనిపోయారు. ఆ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్. ఖచ్చితంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా ఎన్నైతే కళ్ళు దుకాణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్క తేల్చండి అంటూ కూడా ఎక్సైజ్ శాఖను కూడా ఆదేశించినటువంటి సందర్భం. సుమారుగా 390 కళ్ళు సంఘాలు సొసైటీల కింద ఏర్పరచబడ్డాయి. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే మళ్ళీ హైదరాబాద్లో కళ్ళు దుకాణాలకు తెరదీశారు. వాస్తవానికి 2004లో కూడా కల్తీ కళ్ళు తాగినటువంటి ఘటనలు చాలామంది మృత్యువాత పడినటువంటి సందర్భం. 2004లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంటనే హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే భాగ్యనగరి పరిధిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి సందర్భం. మరొక వైపు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం 2014లో గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ కళ్ళు దుకాణాలని తెరపైకి తీసుకొచ్చారు. సో ఈ క్రమంలో మళ్ళీ కల్తీ కళ్ళు తాగి నిజంగా కూకట్పల్లి పిఎస్ పరిధిలో వారం 10 రోజుల క్రితం సుమారుగా 10 మంది మృత్యువాత పడడం, ఆ బాధితుల కుటుంబాల రోదనలతో నిజంగా చలించిపోయారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? సో ఈ మేరకు ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారా? ఆ మేరకు ఎక్సైజ్ శాఖకి ఒక ఆదేశాలు జారీ చేశారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడైతే ఎక్సైజ్ శాఖ అయితే ఆ లిస్ట్ అవుట్ని అయితే మొత్తం తీసినటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి కళ్ళు సొసైటీలు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 390 ఉన్నాయి. అలాగే కళ్ళు దుకాణాలు ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్ సికింద్రాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 500 ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడు రద్దు చేయబడుతున్నాయి. ఖచ్చితంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ యొక్క కళ్ళు సొసైటీ సంఘాలతో మాట్లాడి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా కల్తీ కళ్ళు అనే దానికి ఇప్పుడు చెక్ పెట్టేలాగా అసలు కళ్ళు దుకాణం అనే మాటకి ఇంకా మళ్ళీ చర్చించుకునే విధంగా లేకుండా ఇప్పుడు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది. కళ్ళు తాగే మందుబాబులకు బిగ్ షాక్. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఎత్తివేత. కల్తీ కళ్ళుకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం. కల్తీ కళ్ళుతో హైదరాబాద్లో 10 మంది మృతి. కల్తీ కళ్ళు నివారణపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి కళ్ళు సరఫరాపై అధికారుల విచారణ. గతంలో కల్తీ కళ్ళుతో హైదరాబాద్ సికింద్రాబాద్లో కళ్ళు దుకాణాలు బంద్. దాదాపు 21 ఏళ్ల తర్వాత 2004లో తెరుచుకున్నటువంటి కళ్ళు దుకాణాలు. ఓఆర్ఆర్ లోపల 390 సంఘాలు, 454 కళ్ళు దుకాణాలు. కల్తీ కళ్ళు హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి సంగతి తెలిసిందే. కల్తీ కళ్ళు తాగి నగరంలోని కూకట్పల్లిలో 10 మంది దాకా మృత్యువాత పడ్డారు. దీంతో రేవంత్ సర్కార్ కల్తీ కళ్ళు నివారణకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూతపడబోతున్నాయా? కల్తీ కళ్ళును అరికట్టాలంటే అసలు కళ్ళు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? తాటి ఈత చెట్లు లేని చోట పెద్ద ఎత్తున కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందన్న అంశంపై దృష్టి సారించిందా? కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు సేవించి 10 మంది మృతి చెందినటువంటి సంఘటనను తీవ్రంగా పరిగణించినటువంటి రేవంత్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కళ్ళు దుకాణాల అనుమతులు సైతం రద్దు చేయాలంటూ కూడా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కల్తీ కళ్ళు దుకాణాలను ఎత్తివేయాలని సర్కార్ భావిస్తోందని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం కూడా ఎన్ని కళ్ళు దుకాణాలు ఉన్నాయి, వీటిని బ్యాన్ చేస్తే కల్తీ కళ్ళు నివారణ అవుతుందా అనేటువంటి అంశాలపై అధికారులతో చర్చించినట్లుగా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందంటున్నారు అధికార యంత్రాంగం. కల్తీ కళ్ళు నివారణ చర్యలతో భాగంగా రేవంత్ సర్కార్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలతో పాటుగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, షాద్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని కళ్ళు దుకాణాలను క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో 10 మంది దాకా చనిపోవడంతో ప్రభుత్వం కల్తీ కళ్ళు నివారణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గతంలో ఇలాగే కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లోని కళ్ళు దుకాణాలను మూసివేయించారు. దాదాపుగా 21 సంవత్సరాల క్రితం అనగా 2004లో ఈ సంఘటన జరిగింది. అయితే 2014లో తెలంగాణ ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ కళ్ళు దుకాణాలు తెరిచారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఓఆర్ఆర్ లోపల టాడీ కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఏర్పాటైపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 390 కళ్ళు సంఘాల కింద 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయని తాజాగా ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో తేటతెల్లమైంది. వీటిని పరిశీలించిన తర్వాత
ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కళ్ళు దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజ్గిరి, శంషాబాద్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్నటువంటి టీఎఫ్టీ లైసెన్సులు కూడా రద్దయ్యేందుకు కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్స్ల పరిధిలో కళ్ళు దుకాణాలను కూడా మూసివేస్తారని కూడా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే కల్తీ కళ్ళు దందా కొత్త దారిలో సాగుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో కల్తీ కళ్ళు ప్యాకెట్లు అయితే బయటపడ్డాయి. కళ్ళును పాల ప్యాకెట్ల మాదిరిగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. సదరు విక్రయదారులను సైతం పట్టుకున్నారు. వారిని ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కళ్ళు ప్యాకెట్లను విక్రయించడం నిజంగా గమనార్హం. ఈ కేసులో శంకర్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి భారీగా ఈ యొక్క కల్తీ కళ్ళు ప్యాకెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.